సో భార్యకు లోపం ఉండి పిల్లలు పుట్టకపోతే వంశాభివృద్ధి కోసం భర్త విడాకులకు అప్లై చేయొచ్చా, రెండో పెళ్లి చేసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారు బిఎస్ గారు. సార్ జనరల్గా ఏంటంటే సెక్స్ అనేది కూడా భార్యాభర్తల అనుబంధంలో దాంపత్య సుఖం అనేది కూడా అనివార్యం ఒకటి. అవును. అలాగే పిల్లలు కూడా కలగాలి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వెళ్ళాలంటే కంపల్సరీ పిల్లలు అనేది ఉండాల్సిందే. సో మీరు ఒకవేళ భార్యకి సంబంధించి అంటే ఇక్కడ భార్య భర్తలని చూసుకోవాలి. అదేలేండి. కొన్ని సందర్భాల్లో భర్తలకు కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, ఉండొచ్చు. లేదా అవును. భార్యలకి సరైన గర్భసంచిలో సరైన లేకపోవడం, లేదా కొంతమంది బుడగలని ఏ ఉంటాయి మెడికల్ సంబంధించిన చాలా రీజన్స్ ఉంటాయి. పీసీఓడి అనేవి రకరకాలు వచ్చినాయి. అంతే ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని మెడికల్ వల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు. అప్పుడు కూడా మీ ప్రయత్నాలు మీరు చేశారు. అబ్బాయికి మగతనం అంటే సెక్సువల్గా కాదు, అదేలేండి. స్పెర్మ్ కౌంట్ స్పెర్మ్ తక్కువగా కౌంట్ లేకపోవడం ఉండి అతనికి పిల్లలు పుట్టరు, వందత్వం అంటాం మనం, తెలుసు కదా. అవును, అవును. సో అలా ఉండి ఒకవేళ అమ్మాయికి కనుక పుట్టకపోతే, అమ్మాయికి కూడా ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు దానిపైన డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది, ఓహో. 100% ఉంటుంది. ఓకే. కాకపోతే ఇవన్నీ మెడికల్ టెస్టులు చూయించుకొని, మెడికల్ టెస్టులు చూపించుకుంటూ ఆమె నిజంగా ఐవీఎఫ్ చేసినా కూడా పిల్లలు పుట్టారు. ఇంకా వేరే మన మెడికల్ మార్గంలో అన్ని రకాల మార్గాలు మేము ప్రయత్నం చేశాము, అప్పుడు కూడా మాకు ఏమీ అసలు కష్టం అవుతుంది. సో అలాంటి సందర్భాలు అన్నప్పుడు మీరు కోర్టు వారికి సరైన సాక్ష్యాధారాలు కనుక ఇచ్చినట్లయితే, అలాగే ఇద్దరి మధ్య దాంపత్య సుఖము లేదు అన్నట్లయితే, కొంతమందికి ఉంటారన్న. అవును. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకటే ఇంట్లో ఉంటారు, పేరుకి ఇల్లే, కానీ భార్య భర్తలు అలా ఉంటారు. కొన్ని వందల మంది, నాకు చెప్పకూడదు వందల కాదు వేల మంది, నాకు లక్షల మంది ఉంటారు. పేరుకి మాత్రం భార్య భర్తలే, లోపలికి వెళ్తే అంతా డొల్లే, ఎవరి రూమ్ లో వాళ్ళు, ఎవరు రూమ్ లో వాళ్ళు. అసలు బెడ్ మీద కూడా ఎవరు బెడ్, ఈ బెడ్ ఆడపక్క ఉండదు. అలాంటి చాలా కుటుంబాలు ఈ రోజు మన కళ్ళ ముందు కనపడవు, కానీ లోపల జరుగుతుండే ఎంతమంది స్ట్రగుల్ అవుతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కలిసిపోయి రోజు ఉండి గొడవ పడే వాళ్ళు విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో పిల్లలు పుట్టకపోయినా, సెక్సువల్ గా ప్రాబ్లం అయినా, ఇంకేదైనా మీకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా మీరు గో ఫర్ డైవర్స్, అది ఇబ్బంది ఏముండదు, చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.